మొదటిసారిగా మీ దగ్గరకు వచ్చి రేషన్ కార్డ్స్ కోసము, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసము, గ్రామాల్లో అయితే రైతు భరోసా కోసము, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, పట్టణాల్లో తిరుగుతూ ఉన్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మేము చేస్తూ ఉన్నాం. గతానికి భిన్నంగా కౌన్సిలర్లను పిలుచుకొని ఆ వార్డులలో ఏం సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. రోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు 3-4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల పనులు మహబూబ్ నగర్లో చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు 150 కోట్ల పనులను మేము శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. 1 నెల 2 నెలల్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడ మహిళలకు కమ్యూనిటీ హాల్ లేదంటే అక్కడ మహిళల కోసం కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నాం. ఏ వార్డులో కూడా మహిళలు చెట్ల కింద కూర్చోవద్దు, ఎవరింటి కిందనో కూర్చోవద్దు, గుళ్ళో కూర్చోవద్దు, వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఉండాలి అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తున్నాం. ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీ హాల్ని కూడా రెనోవేట్ చేసి మంచిగా మన మహిళా సంఘాల కోసం వాళ్ళు వాడుకోవడానికి పెట్టినాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళల కోసం తీసుకురాబోతా ఉన్నాం. మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 1,53 లక్షల మంది మహిళలు ప్రయాణాలు చేశారు. అలాగే మహిళా సంఘాలకు కూడా మీకు బ్యాంకు నుంచి కూడా రుణం పరిమితిని పెంచే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. రేపు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే అన్ని కార్యక్రమాల్లో మహిళలకు వాటా ఇచ్చి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేసే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని పరిష్కారం చేయడానికి మీ కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం అవుతుంది. ఈ ఒక్క రోజుతో ఆగిపోదు. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా ఏం గాబరా పడవద్దు, హైరాణ పడవద్దు, దిగులు పడాల్సిన పని లేదు. మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాటిని స్క్రూటినీ చేసి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం. ఆ రేషన్ కార్డులలో గతంలాగా దొడ్డు బియ్యం ఏమి ఇయ్యం, సన్న బియ్యమే ఇస్తాం. గతంలో ఆ దొడ్డు బియ్యం తీసుకొని మార్కెట్లో అమ్ముకుంటుండే, కానీ ఇప్పుడు ఆ బియ్యం తీసుకొని మీరు ఇంట్లో వంట వండుకొని మీరు మీ కుటుంబ సభ్యులు తినాలి అన్న ఉద్దేశంతో సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రేషన్ కార్డులు మీకు ఇచ్చిన తర్వాత మేము రేషన్ షాపులలో సన్న బియ్యం పంపుతాం. ఇట్లా అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి, మాకు మద్దతుగా నిలబడాలి. గతంలో 10 సంవత్సరాలు మీరు చూసిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాల వాళ్ళు కట్టించి ఇచ్చినవి 1,500. 1,500 ఇండ్లు 10 సంవత్సరాల్లో కట్టింది. సరే, ఎవరికి ఇచ్చింది ఏమిచ్చింది దాంట్లో పోను. కానీ ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం 3,500 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే 5 సంవత్సరాల్లో 18,000 ఇండ్లు వస్తాయి. మొట్టగా గైడ్లైన్స్ ప్రకారం మొట్టమొదలు స్థలం ఉండి గుడిసెలలో ఉన్న వాళ్లకు, రేకుల ఇండ్లు ఉన్న వాళ్లకు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లకు వాళ్లకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు, 1 సంవత్సరం అయింది, ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మాసంలో మళ్ళా ఇంకో 3,500 ఇండ్లు వస్తాయి. ఇట్లా ప్రతి సంవత్సరం మీకు 3,500 ఇండ్లు వస్తే దాదాపుగా మహబూబ్ నగర్ పట్టణంలో మెజారిటీ ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టించడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మున్సిపల్ అధికారుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు పక్కాగా ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొదలు పేదవారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ నుంచి మొదలు పెడతాం.
అత్యంత పేదవాళ్ళ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లగా అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. కాబట్టి ఈ సంవత్సరం రానోళ్ళు చింతపడద్దు, వచ్చే సంవత్సరం వస్తుంది. 4 సంవత్సరాలు నిరంతరంగా మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 32 లక్షలు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 20 లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా అనుకుంటున్నాం. అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మేమందరం కూడా తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.